ఈ స్పర్మ్ శాంపిల్లో జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మొటిలిటీ కానీ యాక్టివ్గా లేకపోవడం కానీ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దాంట్లో పెంచడానికి సాధ్యమవుతుందంటారా? సి అగైన్ లైక్ ఎంత కౌంట్ తక్కువ ఉంది అని చూడాలన్నమాట. సి 15 అనేది నార్మల్, 10 to 12 మిలియన్ అండ్ దెన్ కదలే కణాలు మోర్ దెన్ 20% ఉన్నాయి అండ్ దెన్ మార్ఫాలజీ మోర్ దెన్ 2-3% ఉన్నాయంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. యాక్చువల్లీ ఈ కణాల్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ వాళ్ళు చాలాసేపు ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు కాబట్టి రేడియేషన్స్ వల్ల, అండ్ దెన్ డ్రైవర్స్, కొన్ని కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి అన్నీ ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని try to avoid all those exposures like smoking, alcohol, all those chemicals, and then good sleep, and then good habit, good healthy habits, good food, and then koni tablets like antibiotics in case infection laga unte antibiotic istam annamata, and then koni antioxidants kuda istam. idanni prayatam cheyochu annamata. But deentlo result anedi kachithanga vastada ante like there are more chances of success, but still చాలా కౌంట్ తక్కువ ఉంటే ఇది ఎక్కువ హెల్ప్ చేయదన్నమాట.